సార్, ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదంటారా సార్? తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు ఏమైనా ఉంటాయా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఈ కేసులో మరొక ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అన్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? నమస్కారం అండి. రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా నాయకులు సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. గతంలో వాజ్పేయి గారు ఇందిరాగాంధీని కాళికా మాతతో అభివర్ణించారు. ఆమె దేశం కోసం యుద్ధం చేసి గెలిస్తే పాకిస్తాన్ మీద, చైనా మీద. అయితే ఇప్పుడు అలా లేదు. మరి గతంలో కేటీఆర్ గారు కారణం ఏదైనా రేవంత్ రెడ్డికి వాళ్ళ అమ్మాయి పెళ్లి ఉన్న సందర్భంలో జైలు పంపించడం అనేది జరిగింది. ఇప్పుడు మరి రూల్ ఆఫ్ లా, రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా రూల్ ఆఫ్ లా అప్పుడు అధికారులు పాటించారో లేదో, పాటించలేదని ప్రభుత్వం అంటుంది, పాటించామని వాళ్ళు అంటున్నారు. విధి విధానాలు మీరు నిర్ణయించి రూల్స్ ప్రకారం పోండి అని చెప్పి వాళ్ళకి చెప్పుంటే మరి అఖిల భారత స్థాయి అధికారులు అయినటువంటి హెచ్ఎండిఏ ప్రత్యేక కమిషనర్ హోదాలో అరవింద్ కుమారు నిబంధనలకు విరుద్ధంగా మరి ఎలా డబ్బు ఇచ్చారు అనేది ఒక ప్రశ్న. రాష్ట్రాభివృద్ధితో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడంలో భాగంగానే నిధులు విడుదల చేశామని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో కూడా చర్చ జరగాలని కోరుతున్నారు. అయితే అసెంబ్లీలో చర్చ జరిగేదానికంటే ముందు కేసు అవినీతి అధికారుల చేతిలోకి వెళ్ళింది కాబట్టి వాళ్ళు పరిశోధన చేసేటప్పుడు మరి చర్చ ఎలా చేస్తామని చెప్పి వీళ్ళు అంటున్నారు. మరి కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నా కూడా అనేక సందర్భాల్లో అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం మరి చూస్తున్నాం. నిబంధనల్ని ఉల్లంఘించారా లేదా, నిబంధనల్ని అతిక్రమించి ఈ ముడుపులు చేతులు మారాయా అన్నది ఏసీబీ తేల్చి కోర్టులో సమర్పించి కోర్టు ద్వారా ట్రయల్ జరిగి నిర్ధారణ జరిగి మరి నేరం అనేది ప్రూవ్ కావాలి. మరి ఈ లోపలే అది ఈడీకి కూడా పోతుంది. ఈడీకి వెళ్ళినప్పుడు మరి ఖచ్చితంగా ఈడీ యొక్క పవర్ వేరే. ఉదాహరణకి ఈడీ అనుకోండి, లేకపోతే ఏసీబీ అనుకోండి, ఏదైనా కానీ విచారణకు కూడా పిలవకుండానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి అటువంటిప్పుడు ఈ కేసులో మటుకు ఈడీకి పోయినా కానీ విచారణ ప్రకారమే జరగాలని ఎలా చెప్పగలరు? ఒకటి. రెండవది, కోర్టుల్లో ఏదైతే క్వాషింగ్కి వెళ్తారో వాటిలో ఇంటర్మ్ బెయిల్ మాత్రమే ఇస్తారు, కానీ రెగ్యులర్ బెయిల్ వేయరు. రెగ్యులర్ బెయిల్ మళ్ళీ ఈడీ కోర్టుల్లో కేసుకి ఈడీ కోర్ట్స్లోకి వెళ్ళి అక్కడ అడగాలి. చంద్రబాబు నాయుడు గారు సుమారు 50 రోజుల పైగా జైల్లో గడపాల్సిన పరిస్థితి ఉంది. మరి కేటీఆర్ గారు ఎంతకాలం జైల్లో ఉంటారు, ఉండరా అనేది ఇప్పుడే చెప్పలేం. ఆయన పైన పెట్టిన కేసును కొట్టేయమని చెప్పి ఆయన అడుగుతున్నారు. ఇంకా ఇతరులు కూడా అరెస్ట్ అవుతారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కేటీఆర్ని అరెస్ట్ చేయటం వల్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడి అది భారత రాష్ట్ర సమితికి బలపడటానికి ఉపయోగపడుతుందా లేదా, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది బలమా, లేదా రాజకీయంగా ఇంకెవరికైనా బలమా? కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఏమైనా బాధపడతాడా లేదా? తన కూతుర్ని అరెస్ట్ చేసి అన్ని రోజులు జైల్లో పెట్టినప్పుడు ఆయన బాధపడ్డారు కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి మార్క్ కింద, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆయనకున్న పవర్స్ని ఆయన వాడుకొని అంతా ఏదో చట్టం తన పని చేసుకుని పోతుందన్నట్టు చూపుతూ చట్ట పరిధిలోనే చట్టాన్ని వాడుకొని గతంలో మీరు చేసిన దానికంటే భిన్నంగా మరి అరెస్టులు అనేవి చట్టానికి బెయిల్ లేనప్పుడు మాత్రమే, బెయిల్ రానప్పుడు మాత్రమే అరెస్ట్ చేసినట్టు చూపించే విధంగా ఈ కేసు ముందుకెళ్తుంది. అయితే ఒక్క విషయం, ప్రజాస్వామ్యంలో ప్రతి వాళ్ళు కూడా మరి నా ఉద్దేశంలో చట్టానికి లోబడి ఉండాల్సిన అవసరం అత్యవసరం. కానీ అలా ఉండటం లేదు.
కొంతమందికి బెయిల్స్ వచ్చేస్తున్నాయి, కొంతమందికి బెయిల్ రావటం లేదు. కారణాలు అనేకమై ఉండొచ్చు. ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో కూడా ఈ వ్యవహారంలో ముడుపులు మారాయా లేదా, నిబంధనల ఉల్లంఘన మాత్రమే జరిగిందా, అంటే ఎన్నికలు కూడా అమల్లో ఉండగా మంత్రివర్గ ఆమోదం లేకుండా 55 కోట్ల రూపాయలు చెల్లించడం అనేది ఖచ్చితంగా తప్పే. అటువంటప్పుడు మిగతా విషయాలు కూడా లోతుగా పరిశీలించి దాంట్లో ఏం తప్పులు ఉన్నాయి అనేది చూడాలి. అది చూసే ముందు తప్పు జరిగినట్టుగా ఉంది కాబట్టి, అంటే డిస్క్రిషనరీ పవర్ మిస్యూజ్ చేసిందంటే తెలుస్తుంది కాబట్టి, ఖచ్చితంగా దీన్ని ఎవరు ఉల్లంఘించారో వాళ్ళు శిక్షార్హులు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అందరూ వేచి చూడాలంటే కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి దీని గురించి ఎక్కువ మనం మాట్లాడే అవకాశం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.